వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్‌గా ఏంటంటే కొందరిలో మనం చూస్తూ ఉంటాము. మోకాళ్ళలో నడుస్తున్నప్పుడు టక్ టక్ మన సౌండ్ వస్తూ ఉంటుంది. ఏదో బోన్ రాసుకున్నట్లుగా సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అసలు ఏంటి సమస్య? ఎందుకొస్తుంది? మరి దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంది? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాకేత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పుల సమస్య, మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులంటే ఒకప్పుడు 40+ అలా చూసేవాళ్ళము. ఇప్పుడు అట్లా కాదు, వెరీ యంగ్ ఏజ్‌లో చూస్తూ ఉన్నాము. ఎందుకు అసలు మోకాళ్ళ నొప్పులు ఈ సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి? సో మోకాళ్ళ నొప్పులని ఈ మధ్య కాలంలో యువతరం లేదా యంగ్ పేషెంట్స్‌లో కూడా మనం రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాం. సో దానికి ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్. సో ఒబేసిటీ కూడా. సో ఎక్కువగా లావు ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడి తొందరగా అరిగిపోయేదానికి అవకాశం ఉంది. సో ఇంకోటి ఫుడ్ కూడా ఏదైతే ఉందో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా అది మోకాళ్ళ యొక్క కార్టిలేజ్ అంటే లైనింగ్ ఉంటుంది, చిన్న లైనింగ్, దాన్ని మనం కార్టిలేజ్ లేదా మృదులాస్థి అని మనం అంటాం. సో అది కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం ద్వారా, ఎందుకంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కూడా ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా తొందరగా అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు రావడము ఇవన్నీ మనం చూస్తా ఉన్నాము. ఇంకో ముఖ్యమైన కారణం విటమిన్ డి లోపం కూడా. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న ఈ మోకాళ్ళ నొప్పులు, విటమిన్ డి లోపము, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మనం గౌట్ అంటాం. సో ఎక్కువగా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మోకాల్లో డిపాజిట్ అయ్యి ఆ జాయింట్ ని కొద్దిగా డిస్ట్రాయ్ చేసి ఒక పొర ఉంటుంది సైనోవియం అని. సో దాన్ని కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల ఒక వాతం లాంటిదే యూరిక్ యాసిడ్ కూడా. సో మోకాళ్ళ నొప్పులు అనేది వస్తా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎవరిలో మనం చూస్తాం డాక్టర్ గారు లెవెల్స్ ఎక్కువగా? సో యూజువల్ గా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, హై ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, దుంపలు ఎక్కువ తినే వాళ్ళలో, మోతాదుకు మించి ప్రోటీన్ డైట్ ఏదైతే క్యాబేజ్, కాలీఫ్లవర్, స్పినాచ్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్స్, వే ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో, దాంతో పాటు వాటర్ తక్కువ తాగే వాళ్ళల్లో ఈ డైట్ తీసుకునే, దాంతో పాటు సీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో, ముఖ్యంగా ప్రాన్స్, ఫిష్, రెడ్ మీట్, మటన్ కూడా ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్ లో పెరిగి జాయింట్స్ లో డిపాజిట్ అవుతుంది. అంటే మోకాళ్ళ నొప్పులతోని ఒక పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి, అసలు ఎలాంటి టెస్ట్లు అనేవి మీరు ఇస్తారు? అసలు ఎట్లా ట్రీట్ చేస్తారు ఒక పేషెంట్ వచ్చినప్పుడు? ఎట్లా డయాగ్నోస్ కానీ ఇలాంటివి ఉంటుంది? సో యూజువల్ గా మోకాళ్ళ నొప్పులతో ఒక మనకు పేషెంట్ కి వస్తే కనుక మాత్రం ముందు వాళ్ళ సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, వాళ్ళకి అసలు ఏంటి ఇబ్బంది, ఓన్లీ నొప్పేనా, లేదా మెట్లు దిగడంలో ఇబ్బందా, లేదా నడకలో కూడా ఇబ్బందా, వాపు ఏమన్నా వస్తుందా, వాటితో పట్టుకొని ఏమైనా శబ్దాలు వస్తున్నాయా, మోకాలు మడుస్తుంటే, చాపుతుంటే, దాంతో పాటు వారి ఏజ్ కూడా ఏంటి, వంశపారపర్యంగా ఏమన్నా కీలవాతం లాంటివి ఉన్నాయా, ఇవన్నీ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు సిమ్టమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్రే, దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్లు కూడా ఈ విటమిన్ డి కానివ్వండి, యూరిక్ యాసిడ్, కీలవాతంకి సంబంధించిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంబంధించిన ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి, ఈ కొన్ని బ్లడ్ టెస్ట్, జనరల్ బ్లడ్ టెస్ట్, సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి అని ఈ బ్లడ్ టెస్ట్లు కూడా కొన్నిసార్లు మనం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్స్ బట్టి కూడా మనం మోకాళ్ళ నొప్పికి ఏంటి కారణం అనేది తెలుసుకుని తద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఏం చేసినా నార్మల్ ఉన్నా కూడా వాళ్ళ పోస్చర్, ఎక్కువసేపు కంప్యూటర్ మీద రాంగ్ పోస్చర్ లో కాళ్ళు చాపుకొని కూర్చోవడము, లేదా కాళ్ళు మడతకేసుకొని కూర్చోవడము, కొన్ని కరెక్ట్ పోస్చర్ లో కూర్చోకపోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. తొడకండరాలు వీక్ గా ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో అసలు ఏంటి అనేది చూసి తద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ ఒబెసిటీ అనేది దీనికి ఎంతవరకు కారణం అంటారు? సో యూజువల్ గా ఒబేసిటీ అనేది మన మోకాళ్ళని డిజైన్ చేయడానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెయిట్, అంటే కొద్ది వరకు బరువు మోసేదానికే డిజైన్ అయి ఉన్నాయి. అధిక బరువు వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ మీద కూడా ఎక్కువ అధిక బరువు పడి తద్వారా ఎక్కువగా లోపల ఉన్న కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అయ్యి అరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. యూజువల్ గా ముఖ్యంగా మెట్లెక్కేటప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా 5 ఇంతలు బరువు పడుతుంది ఎవరికన్నా కూడా. అదే అధిక బరువు ఉంటే 2 ఇంతలు బరువు ఉన్నారనుకోండి, 5 × 2 10 ఇంతలు బరువు పడి ఇంకా తొందరగా మోకాలు అరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా బరువు అనేది అదుపులో పెట్టుకోవాలి. మోకాలకనే కాదు, నడుము కూడా అధిక బరువు అనేది ఒక శాపం లాంటిది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా డాక్టర్ గారు ముందు చెప్పినట్లుగా మోకాళ్ళలో చాలా మందికి నొప్పులతో పాటు టిక్ టిక్ మన సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు? సో యూజువల్ గా కొంతమందికి టిక్ టిక్ అని మీరు సౌండ్స్ అంటారు, దాన్ని మనం క్రెప్టెస్ అని మనం జనరల్ టర్మ్ అంటాం, మెడికల్ టర్మ్ లో క్రెప్టెస్ అంటారు. కొంతమంది క్లికింగ్ సౌండ్ అంటారు, కొంతమంది పాపింగ్ సౌండ్ అంటారు, కొంతమంది క్లంక్ అంటారు. సో ఏదన్నా కూడా సౌండ్, శబ్దం రావడం బేసికలీ. సో అది ముఖ్యంగా 2 కారణాలు, 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫిజియలాజికల్, 2 పాథలాజికల్. ఫిజియలాజికల్ అంటే అది ప్రమాదకరమైంది కాదు,
ఎక్కువసేపు కూర్చొని లెగడం ద్వారా ఏమవుతుందంటే యూజువల్ గా జాయింట్ లో ఉన్న ఫ్లూయిడ్ లో కొన్నిసార్లు ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో అవి సడన్ గా ఆ బబుల్స్ బర్స్ట్ అవడం వల్ల సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో దానికి ప్రాబ్లం ఏం లేదు, రెగ్యులర్ గా కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసి గంటకోసారి 5 to 10 minutes ఒకే దగ్గర కూర్చోకుండా కొద్దిగా సేపు తిరిగి కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే దానికి సొల్యూషన్. అది దానికి కంగారు పడాల్సింది ఏం లేదు. అలా కాకుండా కొన్నిసార్లు పెథలాజికల్ అంటే ప్రాబ్లం ఉంది, దానివల్లే మోకాల్లో శబ్దం వస్తుంది. సో దానికి ఏంటి అంటే యూజువల్గా మోకాలు అరిపోయిన వాళ్ళకి మోకాలు చిప్ప ఈ తొడ ఎముకకి రాసుకోవడం వల్ల కూడా కరకరం అనే శబ్దం వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం క్రెప్టెస్ అని మనం అంటాము, అది కామన్ గా చూస్తూ ఉంటాం. సో అది మోకాలు మడిచినా చాపినా కూడా ఈ శబ్దాలు అనేది వస్తూ ఉంటుంది. సో దానికి మోకాలు అరుగుదల అనేది క్లియర్ గా మనకి తెలిసిపోతూ ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి పిల్లల్లో కూడా లేదా కొంతమందికి యూత్ అంటే యవనంలో కూడా వీళ్ళకి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆ సౌండ్ తో పాటు నొప్పి కూడా వస్తుందా వాపు కూడా వస్తుందా మనం చూడాల్సి ఉంటుంది. వారికి ఒకసారి అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే యూజువలీ మనకి మోకాల్లో వాషర్లు ఉంటాయి, మెనిస్కై అనే వాషర్లు ఉంటాయి, 2 ఎముకలు రాసుకోకుండా. సో క్రమంగా పెరుగుదల అయ్యే కొద్దీ చిన్నపిల్లలు యూజువలీ ఏంటంటే ఆ వాషర్ అనేది సన్నబడి ఒక చంద్రాకారంలో వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా లావుగా అలానే ఉండిపోతే కనుక మాత్రం పెద్దగా అయినా కూడా సో ఈ శబ్దాలు రావడము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని డిస్కాయిడ్ మెనిస్కస్ అని మనం అంటూ ఉంటాం. సో దాంతోపాటు కొన్నిసార్లు ఈ బయట ఉన్న కండరాలు కూడా ఎముకకి రాసుకొని దాని ఫ్రిక్షన్ వల్ల అప్పుడు కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి. సో అసలు దేని వల్ల కారణం వస్తుందో మనం తెలుసుకొని తద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొంతమందిలో సర్జరీ, మోకాలు సర్జరీ తర్వాత కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు మోకాలు చిప్ప బయటికి జరగడము, పుట్టుకతో పాటు మోకాలు కొంతమందికి వంకరగా ఉన్నా కూడా మోకాలు చిప్ప అటు ఇటు జంప్ అవడము, దాని వల్ల కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి. సో ఇన్ని కారణాలు ఉన్నాయి, దేని వల్ల అనేది చూసి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అన్నట్లు ఈ మోకాళ్ళలో సౌండ్స్ వస్తూ ఉన్నాయి, మీరు అన్నట్లు మెడికల్ టర్మ్స్ లో చాలా ఉన్నాయి, అసలు ఇలా క్లిక్కింగ్ అని అదని ఇదని చెప్తూ ఉన్నారు. సో ఈ సౌండ్స్ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఎలాంటి ఆహారాలని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా? సో యూజువల్లీ సౌండ్స్ కి ఆహారాలకి పెద్ద సంబంధం లేదు. సో ఆహార పదార్థాల్లో యూజువల్ గా అవాయిడ్ చేయాల్సిన స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది. విటమిన్ డి, కాల్షియం ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి, తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్, ఈ తొడ కండరాలు స్ట్రెంథెన్ అయ్యే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయాలి. వ్యాయామాలు ముఖ్యంగా సైక్లింగ్, స్విమ్మింగ్ మోకాలకు అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా సౌండ్ రావడానికి సడన్ గా ఒకేసారి వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఎప్పుడన్నా పడినప్పుడు మోకీలు ట్విస్ట్ అయినప్పుడు మెలికబడినప్పుడు సో యూజువల్ గా లిగమెంట్ అనేది కొన్నిసార్లు తెగుతుంది, అప్పుడు పాపప్ సౌండ్ టక్ అని సౌండ్ వస్తుంది. కొన్నిసార్లు ఒకేసారి వాషర్ రూట్ అంటే మొదల నుంచి పైకి లేసినా కూడా కింద పడ్డప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు అప్పుడు కూడా ఒకేసారి వచ్చి ఆగిపోతుంది. అయితే ఎసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలా మోకాలలో గుజ్జు జరిగిపోయి అక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా, దానికి ఏం చెప్తారు? సౌండ్స్ కి డైట్ కి అసలు సంబంధం ఏం లేదు. సో ఈ కారణాలు అనేది ప్యూర్లీ మెకానికల్. సో ఈ ఎందువల్ల వస్తుంది చూస్తే తద్వారా ఫిజియోథెరపీ సరిపోతుందా లేదా ఎక్సర్సైజెస్ సరిపోతాయా లేదా చిన్న సర్జరీలు ఉన్నాయి, కీ హోల్ అంటే చిన్న రంధ్రం వేసి అంటే పూర్తిగా కోత కోయకుండా 1 సెంటీమీటర్ గాత్రాన్ని మోకాల్లో కెమెరా వేసి అసలు కారణం ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టు కూడా చికిత్స చేస్తే ఈ సౌండ్లు అనేవి పోతాయి. అంటే ఎక్స్రేలు అలాంటి వాటితో అంతగా తెలియదా? ఎక్స్రేలో ఓన్లీ అరుగుదల వారికే మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఈ డిస్కాయిడ్ మెనిస్కస్ అంటే మనం వాషర్ ప్రాబ్లం ఉన్నా, వాషర్ తెగినా, లిగమెంట్ తెగినా, కొన్నిసార్లు మోకాల్లో ఎముక రాసుకోవడం వల్ల రాళ్ళు కూడా ఏర్పడతాయి. సో ఆ రాళ్ళు కొన్నిసార్లు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి, అంటే కార్టిలేజ్ కూడా ఏదన్నా కొన్నిసార్లు డ్యామేజ్ అయినా సో ఈ లైనింగ్ అవన్నీ మనకి ఎంఆర్ఐలోనే తెలుస్తాయి. ఎక్స్రేలో మనకి ఏదైనా ఫ్రాక్చర్స్ ఉన్నా లేదా మోకీల అరుగుదల ఎంత వరకు ఉందో దాని వరకే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు ఎక్స్రేలో మోకాలు చిప్ప కొద్దిగా పక్క జరిగితే కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఏదైనా కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. ఇబ్బంది ఎదురవుతే చాలా మంది అలా వస్తుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. నొప్పి బాగా తీవ్రమైన తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడి పని చేయకపోయిన తర్వాత వస్తూ ఉంటారు. అట్లా కాదు, స్టార్టింగ్ స్టేజ్లోనే వస్తే చక్కటి ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.